నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లె రవి గారు ఉన్నారు. పల్లె రవి గారు, కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్టే జరిగి గంట తర్వాత మళ్ళీ పాకిస్తాన్ అటాక్ చేసింది జమ్మూ కాశ్మీర్ మీద. మధ్యలో ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ని ఎట్లా చూస్తారు? రెండు దేశాల మధ్య ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ కరెక్ట్ అంటారా? 100% తప్పండి. ఎందుకు అంటే మనకు సరే వాళ్ళ పాకిస్తాన్ మనం యుద్ధాన్ని కవ్వించలే. పాకిస్తానే యుద్ధాన్ని కవ్వించి మన పహల్గామ్లో పర్యాటకులను వచ్చి 26 మంది అమాయకుల్ని కాల్చి చంపేది చేసింది. అప్పుడు దేశం మొత్తం కూడా రాజకీయ పార్టీలు, దేశంలో మొత్తం సమాజం అంతా కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి ఏం చేసినా కూడా అని చెప్పేసి వచ్చింది. యుద్ధ వాతావరణానికి వచ్చింది. వాడు ఉంటుంది సరిగ్గా మొదలుపెట్టిన తర్వాత పాకిస్తాను జరుగుతుంది దేశం మొత్తం మీద కూడా నిజం వచ్చి అవన్నీ ప్రయత్నం చేస్తున్న టైంలో మన సైన్యం యుద్ధానికి సిద్ధపడ్డది. వాళ్ళు కూడా జరుగుతుంది. ఎప్పుడైతే పాకిస్తాను తనకు తాను గొప్పగా ఊహించుకొని దెబ్బతినడం స్టార్ట్ అయిందో మనం అప్పర్ హ్యాండ్ తీసుకున్నారు. మన ఇండియన్ ఆర్మీ అప్పర్ హ్యాండ్ తీసుకున్నది. ఈ టైంలో భారత్ ఇదే విధంగా కొనసాగినట్లయితే భారత్ చేతిలో మాకు చావు దెబ్బ తప్పదనుకొని పాకిస్తాను భయపడి అమెరికాని ఆశ్రయించింది. ఇది వాస్తవం. అమెరికాని ఆశ్రయించింది. అమెరికా పాకిస్తాన్కి ఎప్పటికీ శాశ్వత మిత్రుడే. అందుకే తన శాశ్వత మిత్రుడు పాకిస్తాన్ దెబ్బతింటుడు కాబట్టి ఇండియా మీద ఒత్తిడి చేసి ఈ శాంతి చర్చలు, కాల్పుల విరమణకు సిద్ధపడ్డాడు. ఆ ఒత్తిడి చేసింది. నిజంగా కూడా అదే జరిగితే ముందు దానికి సంబంధించినటువంటిది ప్రతిపాదన వచ్చింది అని కేంద్ర ప్రభుత్వం, మన భారత ప్రభుత్వం పార్లమెంట్కి చెప్పి ఉండాల్సి. ఎందుకంటే మనకు అల్టిమేట్గా ఇండియా సుప్రీం కాన్స్టిట్యూషన్, అత్యున్నత వ్యవస్థ పార్లమెంటు. ఆ పార్లమెంట్ ఉభయ సభల్ని సమావేశపరిచి ఇది జరుగుతున్నది, ఇది పరిస్థితి, ఈ పరిస్థితుల్లో ఏం చేస్తే బాగుంటుంది అనేది వెంటనే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి దాని దగ్గర చేస్తుంటే బాగుండేది. కానీ అమెరికా పెత్తనం ఏంది? ఒకవేళ చర్చలు చేసుకోవాల్సినటువంటి చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించాలనుకుంటే మనకు ఆల్రెడీ సిమ్లా ఒప్పందం ఉన్నది కదా. మా రెండు దేశాల మధ్యన, పాకిస్తాన్ భారత్ మధ్యన సిమ్లా ఒప్పందం ఉంది. అంత ప్రధానమైన సమస్య వచ్చుంటే ఆ వ్యూహాత్మకంగా ఆ చర్చల్ని జరిపి, ఆ చర్చలు సిమ్లా ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ చర్చలు జరిపి మనం అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ దోషిగా నిలబెట్టుంటే ఇంకా బాగుండేది. ఆ పని చేయలేము అనుకున్న ఒప్పందం ప్రకారంగా మనం కూడా ఆ పని చేయలే. కానీ ఏం చేస్తున్నాం? కరెక్ట్గా దేశంలో ఉన్నటువంటి ఒక వాతావరణం, ఒక ఉద్వేగ పరిస్థితుల్ని దేశమంతా కూడా మీకు ఏకోన్ముఖంగా వచ్చిన తర్వాత మీరు లక్ష్యం వైపు తీసుకుపోకుండా దేశాన్ని వెంటనే చర్చలని చెప్పేసి అమెరికా ఒత్తిడికి, పెత్తనానికి తలొగ్గి దేశ ప్రతిష్టని మీరు అంతర్జాతీయ సమాజం ముందు తక్కువ చేసిండ్రు. దానివల్ల ఏమైంది? మనం మళ్ళీ పాకిస్తాన్ ఎప్పటి సమస్య పరిష్కారమైందా? మరి సమస్య పరిష్కారమైందా? మరి కాల్పుల విరమణకు సిద్ధపడేటువంటి మళ్ళీ ఎందుకు కవించిండు? మళ్ళీ ఎందుకు బాంబులు వేసిండు? మన సైనిక స్థావరాల మీద ఎందుకు దాడి చేసిండు? ఇవి కాదు కదా. పెద్దరికంగానే ఉండాలి. లేదా మనం సిద్ధపడ్డాం, రైట్, దేశం మీరు అంటున్నారు కదా, POK పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఏ విధంగానే ఎప్పటికైనా భారత్ అని అంటున్నాం కదా. ఆ పని చేసి ఉండాలి. ఎప్పటికీ దేశానికి శాశ్వతంగా సమస్య పరిష్కారం అయ్యేది. దానికి ఒక సానుకూల వాతావరణం ఏర్పడింది. ఆ వాతావరణంలో ఆ లక్ష్యం వైపు POKని మనం పూర్తిగా ఎందుకంటే మనం కవ్వించలే, యుద్ధ వాతావరణం మనం కోరుకోలే. పాకిస్తానే ఆ పని చేసింది కాబట్టి, కవ్వించింది, మనకు అవకాశం ఇచ్చింది కాబట్టి, ఎప్పటికీ ఆ పేరు మీద ఇక్కడ రాజకీయం జరుగుతున్నది కాబట్టి ఆ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని దేశం అంతర్భాగంగా మార్చుకోవాల్సింది. ఆ అవకాశాన్ని ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది? కేవలం రాజకీయం కోసం, రాజకీయ అవసరాల కోసం ఈ అంశాన్ని ఎప్పటికప్పుడు ఉగ్రవాదులు ఇంకోటి కాశ్మీర్ అంశాన్ని ఎప్పటికప్పుడు దాని ఒక రాచపుండులాగా ఉంచడం అనేది ఈ దేశానికి ఎప్పటికీ అంతర్గత భద్రత కానీ, సరిహద్దు భద్రత కానీ, అంతర్జాతీయ వ్యవహారాల్లో కానీ ఇది మంచిది కాదు. తప్పనిసరి దీనికి అయితే మీరు చెప్పినట్టుగా చర్చలు, సంప్రదింపుల ద్వారానైనా సమస్యను పరిష్కరించాలి. లేదా ఇవాళ రెండు దేశాల మధ్య నెలకొన్నటువంటి యుద్ధంతోనైనా సమస్యని ముగింపు పలకాలి. కానీ ఎప్పటికీ రాజకీయ అవసరాల కోసం దీన్ని ఎప్పటికీ దీన్ని ఒక రాచపుండులాగా అట్లా ఉంచి అవసరం వచ్చినప్పుడల్లా దాన్ని ఎమోషన్స్ని రేజ్ చేసి ఒక విద్వేష రాజకీయాలతోటో లేకపోతే ఉద్రిక్త వాతావరణాన్ని అవసరమైనప్పుడు సృష్టించో ఇటువంటి రాజకీయ ప్రయోజనాల కోసం అయితే దీన్ని వాడుకోవటం మంచిది కాదు, ఎప్పటికీ మంచిది కాదు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉక్కు మహిళ ఐరన్ లేడీ ఇందిరాగాంధీ గతంలో 71లో పాకిస్తాన్ని తన కాళ్ళ కిందకు తీసుకొచ్చిందన్న వీడియోలు ఇప్పుడు బయటకు వస్తున్న పరిస్థితి, ఏం చెప్తారు సార్?
ఒక మాట ఇప్పుడు ఈ సందర్భంగా ఒకసారి మిగతా రాజకీయాలు ఎట్లున్నా కూడా ఆ రోజు కూడా అమెరికా ఇదే పాత్ర పోషించింది. ఆ రోజు కూడా 1971లో పాక్కు భారత్కు మధ్యన యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు చేసిన పని అమెరికా అప్పటి ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు అప్పటి ఆ దేశ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ దగ్గరికి పోయి మాట్లాడినప్పుడు ఆయన మీరు మాకు మీరు పాక్తో యుద్ధానికి సిద్ధపడ్డామంటే అది అమెరికా సైనిక బలగాలతో యుద్ధానికి సిద్ధపడ్డామని బహిరంగంగా చెప్పింది. అయినా కూడా భయపడకుండా ఇందిరాగాంధీ గారు మిగతా ప్రపంచ దేశాల మద్దతు తీసుకొని ప్రత్యక్షంగా రష్యా సహకారంతో ఆ రోజు పాకు బుద్ధి చెప్పాల్సినటువంటిది పాకు బుద్ధి చెప్పింది. వాస్తవం ఇవాళ సందర్భం వచ్చింది కాబట్టి మన రాజకీయాలు ఎట్లా ఉన్నాడో మనం దేశానికి సంబంధించినటువంటి దేశ సరిహద్దు విషయంలో కానీ దేశ అంతర్గత సరిహద్దు భద్రత విషయంలో కానీ అంతర్జాతీయ వ్యవహారాల విషయంలో కానీ తప్పనిసరిగా మనం ఒక సిటిజన్గా మాట్లాడాలి, ఒక భారతీయుడిగా మాట్లాడాలి. కాబట్టి నేను చెప్తాను ఆ రోజు ఇందిరాగాంధీ అంత బోల్డ్గా ఉన్నారు కాబట్టే పాకిస్తాన్కి అమెరికాను కూడా లెక్క పెట్టకుండా అమెరికా ఒత్తిడి బెదిరించాడు ఆయన. అమెరికా అధ్యక్షుడు ఇందిరాగాంధీ గారిని బ్లాక్మెయిల్ చేస్తుండు, బెదిరించిండు. అయినా కూడా భయపడకుండా ఒక బోల్డ్ లేడీగా పాకిస్తాన్ చెప్పాల్సిన బుద్ధి చెప్పి ఏం జరిగిందో తెలుసు. కానీ ఇవాళ అసలు ఏం జరిగిందో తెలియదు, విషయం ఏం జరిగిందో తెలియదు. ఏకంగా అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మేము ఈ రెండు దేశాల మధ్యన చర్చలు మాట్లాడినాము, వీటి కాల్పుల విరమణకు మేము ఒప్పించినాము అని చెప్పేసి మేము మధ్యవర్తి వహించినామని చెప్పేసి ఆయన సోషల్ మీడియాలో ఆయన అధికారికంగా పెట్టేంత వరకు ఈ దేశ సమాజానికి పౌరులకు తెలియదు. అంటే మీరు దేశ ప్రతిష్టని ఇవాళ ప్రభుత్వం ప్రధానమంత్రి గారు అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించి కానీ అంతర్జాతీయ సమాజం ముందు కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇండియాకేం వెన్నెముక లేదనుకుంటున్నారా? ఇండియా ఒక సరిహద్దు దేశాన్ని అవసరం వచ్చినప్పుడు ధీటుగా ఎదుర్కొని తనకు తాను నిలబడేటటువంటి శక్తి లేదని చెప్పేసి మీరు సమాజానికి మీరు చెప్పదలుచుకుంటారా? అంతగా ఆ పరిస్థితి వస్తే అంతర్జాతీయ ఒత్తిడి పెంచగలిగితే ఇండియాని తల వంచుకోవచ్చు, ఇండియాని మనం మెడలోంచవచ్చు అని చెప్పేసి వాళ్ళ సమాజాన్ని అంతర్జాతీయ సమాజాన్ని మెసేజ్ ఇవ్వదలుచుకుంటారా? ఐ డోంట్ థింక్ సో. భారతదేశ భౌమాధికత్వం అనేది పాకిస్తాన్ చేతిలో తాకట్లో ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇవాళ ఏమైందంటే ఇవాళ భారతదేశ సార్వభౌమాధికారానికి ముప్పు వాటిల్లేటటువంటి ఏ సరిహద్దు దేశం నుంచి వచ్చినా కూడా ఈ దేశ పౌరుడిగా ఎవరము అంగీకరించాం. యుద్ధం జరగాలా వద్దా అన్నది అనుకుంటే నాలాంటి వాళ్ళం కూడా యుద్ధం జరగొద్దని కోరుకుంటాం. ఎందుకు అంటే యుద్ధం జరిగితే ఇరువైపున ఎవరైనా కావచ్చు, ఇరువైపున సామాన్యులు మిగతా వాళ్ళు ఆర్మీ చాలా నష్టపోతుంది. కాబట్టి యుద్ధం జరగద్దు అనుకుంటాం. కానీ అనివార్యమైన పరిస్థితి వచ్చినప్పుడు దేశ సార్వభౌమాధికారానికి ముప్పు ఒక పరిస్థితులు వాటిల్లినప్పుడు బరాబర్గా దానికి ఏ విధంగా సమాధానం చెప్పాలో ఆ విధంగా చెప్పాల్సిందే, వెనక్కిపోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ పాకిస్తాను సందర్భం వచ్చినప్పుడల్లా కవ్విస్తుంది కాబట్టి ఎక్కడో దగ్గర ఆ రెండు అటు పాకిస్తాన్కి ఇటు మనకు మధ్యన పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనేది అంశం కాబట్టి దాన్ని ఇక్కడ ఉన్న ఒక రాచపుండులాగా పెట్టి దాన్ని బూచిగా చూపించి అక్కడ ఆ దేశంలో రాజకీయాలు నడుస్తున్నాయి, ఇక్కడ ఈ దేశంలో రాజకీయాలు నడుస్తున్నాయి. ఇది సరి అయింది కాదు. దీనికి ఎక్కడో ఒక దగ్గర అయితే యుద్ధం ద్వారానా లేదా శాంతి చర్చలు సంప్రదింపుల ద్వారానా దీని సమస్యకు ముగింపు పలకాలి. అది చేయటంలో ప్రధానమంత్రి గారు ఘోరంగా వైఫల్యం చెందిరు అన్నది నిజం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.